నిఖిల్ తల్లి నిఖిల్ కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. కావ్య వచ్చి మా ఇంట కోడలిగా దీపం పెడతాది అనుకున్నాము. మహాలక్ష్మిలా ఇంట్లో తిరుగుతాది అనుకున్నాము. అయితే నిఖిల్ ఎప్పుడో కావ్య నిఖిల్ ప్రేమ కోసం మాకు తెలియజేశారు. అయితే మేము కూడా ఒప్పుకున్నాము. అయితే కావ్య మాకు కూడా నచ్చింది. తనతో పెళ్లి అంటే మేము సిద్ధమయ్యాము. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఇద్దరు కూడా విడిపోవడం అయితే జరిగింది. ఎన్నోసార్లు నేను కావ్యకి నచ్చజెప్పాను. ఇలా ప్రేమ అనే తర్వాత ఇవన్నీ ఏవో ఒకటి ఉంటాయి. దానికి కాంప్రమైజ్ అవ్వాలి. అంతేకాని వీటికి మేము గొడవలు ఆడుకుంటాము అంటే జరగదు అని ఎన్నో సార్లు చెప్పుకొచ్చాను. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఎన్ని సార్లు చెప్పినా నా మాటకు విలువనేదే లేదు. అలాంటప్పుడు నేనెందుకు చెప్పడము, అందుకే నేను కూడా వదిలేశాను. అయితే నేనిచ్చిన అవకాశాన్ని కావ్య అయితే కోల్పోయింది. అలాంటప్పుడు నేనింక చెప్పే అవకాశం లేదు. నా కొడుక్కి త్వరలోనే నేను పెళ్లి చేస్తాను. అయితే కావ్యకి నా కొడుకు అవసరం లేకపోయాడు. అయితే నా కొడుక్కి కావ్య కూడా అవసరం లేదు. నేను ఏది చెప్తే అది చేస్తాడు నా కొడుకు. నా కొడుకుకి ఇష్టమైన అమ్మాయిని తీసుకువచ్చి పెళ్లి చేయలేను. కానీ తనకన్నా మంచి అమ్మాయిని తీసుకువచ్చి నేను త్వరలోనే పెళ్లి చేసి చూపిస్తాను. అంతకన్నా కూడా కావ్య కన్నా చాలా మంచిది నా కోడలు అనిపించేలాగా చేస్తాను. అయితే అంతకు మించి నేను కావ్యకి చాలా సార్లు చాలా విలువ ఇచ్చాను. చాలా సార్లు చెప్పుకొచ్చాను. కానీ తను నా మాట ఏ రోజు కూడా అర్థం చేసుకోలేకపోయింది అంటూ నిఖిల్ తల్లి కావ్య కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసి రావడం జరిగింది.